నటుడు ప్రకాష్ రాజ్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ తో హాట్ టాపిక్ గా అయ్యారు. లడ్డు వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం లడ్డు విషయంలో ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వటం, పవన్ కు సోషల్ మీడియా ద్వారా ప్రకాష్ రాజ్ మళ్లీ కౌంటర్ ఇవ్వటం చర్చనీయాంశమయ్యింది. ఇక ప్రకాష్ రాజ్ తాజాగా మరో కామెంట్ చేశారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకు మనకి అయోమయం? ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అంటూ, అలాగే మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్ అంటూ రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. రీసెంట్ గా కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అని పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి ట్వీట్ చేశారు. ఈ వర్సటైల్ యాక్టర్ గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతికి విశేష్ తెలుపుతూనే, ఒకవేళ నువ్వు మైనార్టీలో భాగమైనప్పటికీ నిజం ఎప్పటికీ నిజమే అని గాంధీజీ చెప్పిన మాటలను, అలాగే ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు మనకు ఉన్నాయి, కానీ వాటిని మనం రాజకీయాల్లోకి తీసుకురాము. ఇదే మనకు పాకిస్తాన్ కు ఉన్న తేడా అని లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిన మాటలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.